దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆషిక్ హీరోగా తెరకెక్కిన మూవీ లవ్ మీ. దయ్యం ప్రేమలో పడ్డం అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇంతకీ వాయిదాల మీద వాయిదాల తర్వాత వచ్చిన లవ్ మీ హిట్ మెట్ ఎక్కిందా? ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది? టేక్ ఏ లుక్. రౌడీ బాయ్స్ తర్వాత ఆశిష్ బేబీ తర్వాత వైష్ణవి చైతన్య ఇలా ఇద్దరు కొత్త ప్రయోగంతో దండెత్తారు. దిల్ రాజు ప్రొడక్షన్, కీరవాణి మ్యూజిక్, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఇలా ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న మూవీగా విడుదలైంది. థియేటర్స్ లో లవ్ మీ సందడి మొదలైంది. ఇక లవ్ మీ కథ విషయానికి వస్తే, ఓ పాడుబడ్డ ఇంట్లో దయ్యం ఉందని, తనని ఎవరూ మొదటిసారి చూసినా రెండోసారి చూడరని, చస్తారని జనం నమ్మకం. దయ్యాలను నమ్మని హీరో మాత్రం ఉంటే దాన్నే ప్రేమలో పడేస్తానంటూ బయలుదేరుతాడు. దయ్యాన్ని డేట్ కి పిలుస్తాడు. మరి దయ్యం తన ప్రేమలో పడిందా? ఇంతకీ తన స్టోరీ ఏంటి? ఈ డౌట్లకి సమాధానమే లవ్ మీ కథ. రౌడీ బాయ్స్ తో హీరోగా వచ్చి లవ్ మీతో సెకండ్ అటెంప్ట్ చేసిన ఆశిష్ నటన పర్లేదంటున్నారు. పెద్దగా పర్ఫార్మెన్స్ లో మార్పు అయితే వచ్చిందనే కాంప్లిమెంట్స్ దక్కట్లేదు. హీరోయిన్ రోల్ కూడా ఏదో ఉందంటే ఉందనేలా ఉందంటున్నారు. ఓవరాల్ గా ప్రతి పాత్రకి పర్లేదనే యావరేజ్ మార్కులే పడుతున్నాయి. లవ్ మీ హారర్ మూవీ అన్నారు, కానీ ఇది రొమాంటిక్ ఫిల్మ్ విత్ హారర్ బ్యాక్ డ్రాప్ అనాల్సి ఉంది. 2-3 జానర్లు నచ్చినన్ని ఫ్లేవర్లు కలిపితే లవ్ మీ అన్న కామెంట్స్ వస్తున్నాయి. స్టోరీ పాయింట్ బాగున్నా నరేషన్ లో కన్ఫ్యూజన్, మిక్స్డ్ టాక్ కి కారణమవుతోంది. లవ్ మీ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందించినా అది మ్యాజిక్ చేసిన దాఖలాలు లేవు. ఇక పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఉందా అనేలా ఆ ఎఫెక్ట్ సినిమా మీద లేదనే కామెంట్స్ పెరిగాయి. ఇక ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ స్లో అండ్ కన్ఫ్యూజింగ్ నరేషన్ అంటూ మిక్స్డ్ టాక్ పెరిగింది.